10th class maths trigonometry exercise 11.2 la third sum sin 30 plus tan 45 minus cosecant 60 by cot 45 plus cos 60 minus secant 30 degrees. సో ఇక్కడ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. మనకి ఈ వాల్యూస్ అన్ని టేబుల్లో చూస్తే ఈజీగా తెలిసిపోతాయి. సో sin 30 1/2 plus tan 45 1 minus cosecant 60 2 by root 3 by cot 45 1 plus cos 60 degrees 1/2 minus secant 30 degrees 2 by 3. ఓకే, ఇక్కడ క్లియర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు సేమ్గా ఉన్నాయి. 1/2 plus 1 1/2 plus 1 పైన -2/3 -2. సో we can cancel numerator and denominator, same ఉన్నాయి. So the answer will be equal to 1. So very simple. ఇదే వాల్యూస్ రేషియోస్ వాల్యూస్ మనకు గుర్తుంటే ఇంత ఈజీగా చేయవచ్చు. సో వాల్యూస్ గుర్తు లేకపోతే మనము ఈ సమ్స్ అస్సలు చేయలేము. ఓకే, సో ఫస్ట్ వాల్యూస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సమ్ 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. సో ఇందులో కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 tan 45 1, సో 1 square plus cos 30 is √3/2, స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 స్క్వేర్ మైనస్ sin 60 √3/2, సో మైనస్ √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ √3/2 స్క్వేర్ మైనస్ √3/2 స్క్వేర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ 0 అయిపోతాయి. సో మనకి 2 into 1 square is 1, so 2 on the 2. So this is our final answer, right? Thank you.